గైస్ అంత కష్టపడి వచ్చినాం, దానం చేసినాం, ట్రావెలింగ్ చేసినాం, అంత అంత ఒక చిట్కేసినట్టు మొత్తం నాశనం అయిపోయింది. ఈ పక్క పాటనే కానీ తీసుకొచ్చింది. హాయ్ గాయస్, దిస్ ఈస్ మై ఫస్ట్ యూట్యూబ్ బ్లాగ్. తిరుమకేశ్వర్ పోతున్నాం. మా ఫ్రెండ్, మా పార్ట్నర్ ఇద్దరం కలిసిపోతున్నాం. ఏదో ఫస్ట్ బ్లాగ్, కొద్దిగా అటు ఇటు తప్పులు క్షమించండి. నెక్స్ట్ టైం ఇంకా బెటర్ చేస్తాం. బట్ వచ్చేసి చూడండి, సింగిల్ బ్యాగ్, పెద్ద లగేజ్ లేదు. దీని నుంచి ఒక 260 కిలోమీటర్స్. ఇప్పుడు 12కి అట్లా వెళ్తాం. మార్నింగ్ కల్లా చేరుకుంటాం. బైక్ రైడ్, మేబీ రెయిన్ పడవచ్చు, పడకపోవచ్చు. రెయిన్ కోట్ అయితే తీసుకుపోతాను. మా వాడు ఒక కొత్త హెల్మెట్ తీసుకుంది, 900 రూపీస్. ఇంకా రైడ్ మేము చాలు పెట్టబోతున్నాం. తిరుమకేశ్వర్, 2 పీపుల్స్ ఓన్లీ. హాయ్ గాయస్, ఇక్కడ మేము కొద్ది దూరంలో ఒక 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాక ఇక్కడ చాయ్ బ్రేక్ కోసం అని ఆగినాం. సో ఇక్కడ చూసేసినట్లు ఒక డాబా పడ్డది. సో బండి ఎమ్మటే ఇక్కడ పార్కింగ్ పెట్టేసి ఒక చాయ్, కాసేపు రెస్ట్ తీసుకున్నాం. తర్వాత అలానే కొద్ది దూరం ఇలా వెళ్ళామో లేదో ఒక టోల్ గేట్ వచ్చేసింది. ఇక్కడ చూస్తే ట్రాఫిక్ ఏం లేదు. సో మేము తొందరగా వెళ్ళిపోయినాం. మామూలుగా అయితే ట్రాఫిక్ ఉంటుంది, నైట్ టైం కాబట్టి ట్రాఫిక్ లేదు. సో తొందరగా వెళ్ళిపోయినాం. చాలా తక్కువ ట్రాఫిక్ ఉంది. బట్ ఇక్కడ రూట్స్ అనేది అస్సలు బాగాలేదు, ఎందుకంటే రైనీ సీజన్ అయిపోయింది కాబట్టి మస్తు దారుణంగా గుంటలు పడ్డాయి. సో మాకు చాలా ఇబ్బంది అయింది. బండి మీద స్లోగా వెళ్ళాల్సి వచ్చింది. దానికి తోడు నైట్ ట్రావెల్ కాబట్టి హెవీ వెహికల్స్, లోడ్ తీసుకుపోయే వెహికల్స్ చాలా వరకు నైట్ ట్రావెల్ చేస్తే లారీలో. సో వాటిని చూసుకుంటూ కొద్దిగా జాగ్రత్త పోవాలి. సో ఇక్కడ చూసినట్లయితే కొన్ని ఆవులు అడ్డం వచ్చినాయి అన్నట్టు. మరి దారుణం, సడన్ రోడ్డు మధ్యలో పడుకున్నాయి. మాకే ఒళ్ళు జల్లు అన్నది ఒక్కసారి చూడంగానే. కొద్దిగా స్లో వచ్చినాం కాబట్టి బ్రేక్ కొడితే ఆగినాయి, లేకపోతే మేబీ ఏమన్నా కావచ్చు. సో బాకీ మళ్ళీ టోల్ గేట్ ఒకటి వచ్చింది పెద్దది ఈసారి. సో అక్కడ చూడండి మీరు, గుంటలు ఎలా ఉన్నాయో మస్తు దారుణంగా ఉన్నాయి. మాకన్నీ నడుములు ఘోరంగా కొట్టుకుపోయినాయి. ఇంకా తర్వాత ఇక 100 కిలోమీటర్స్ అలా ట్రావెల్ చేసినాం తెలియకుండానే. సో ఇక మార్నింగ్ అయ్యే టైం 4 PM అట్లా అవుతుంది. ఆ టైంకి మేము మంచి డాబా కోసం అని ఎదురు చూసుకుంటూ అలా వెళ్ళాం. సో కాసేపటికి ఒక డాబా అవపడ్డది. సో ఇక్కడ బండి ఆపేసినాం, కొద్దిగా మొహంగా నీళ్ళు కడుక్కున్నాం, ఫ్రెష్ అప్ అయినాం. ఒక చాయ్ విత్ పోవా, మహారాష్ట్రలో పోవా బాగుంటుంది. సో పోవా ఆర్డర్ పెట్టేసినాం, 2 వచ్చేసినాయి. సో ఇక్కడ మా ఫ్రెండ్ నేను వెయిట్ చేస్తాను ఈగర్లీ, ఆకలి మీద ఉన్నాం. మార్నింగ్ టైం 4 PM అట్లా అవుతుంది. మంచిగా తిందామని రెడీ అవుతాడు మా వాడు సుతా. సో తిన్నాం, ఒక కప్పు కాఫీ తాగినాం, మళ్ళీ బయలుదేరినాం. వన్స్ మహారాష్ట్ర బోర్డర్లోకి ఎంట్రీ కాగానే రోడ్లు మాత్రం హైలైట్ అంటే హైలైట్. మొత్తం చూసినట్లయితే సీసీ రోడ్లు తోలుతాంటే సుతా మాకు చాలా బెటర్ ఫీలింగ్ అనిపించింది. నైట్ మొత్తం ట్రావెల్ అన్నీ గుంతలు సరిపోయినాయి. ఆ తర్వాత మంచి పల్లెటూర్ల నుంచి వ్యూ, చక్కటి పల్లెటూరు, ఎటు చూడు పచ్చదనమే ఉంది. సో మొదలు చిన్న గుంతలు, బట్ ఇంత ముందు పోల్చుకుంటే ఈ 160 కిలోమీటర్లు చాలా బెటర్ ఫీలింగ్. రోడ్డు కానీ వ్యూ కానీ చాలా అంటే చాలా బెటర్గా ఉన్నాయి. ప్రశాంతంగా స్వచ్ఛమైన ఘాటు వేడ్చుకుంటూ అలా మేము వెళ్తూ ఉంటా అంటే మస్తు అనిపించింది బండి మీద మాత్రం. లిటరలీ మీరు సుత ఖచ్చితంగా ట్రై చేయండి, ట్రిప్కి వెళ్ళడానికి చాలా బెటర్గా ఉంటుంది. ఇప్పుడైతే ఈ ప్రకృతిని ఆస్వాదించండి. చాలా వ్యూ అంటే చాలా బాగుంది. చూస్తుంటే చూడాలనిపించేంత అందం ప్రకృతి. చూడండి మీరు.
ఇక్కడ మేము రూమ్ తీసుకున్నాం 1 డేకి. మేము వచ్చేలోపు 10 అయింది అట్లా. రేపు మార్నింగ్ 7 AM వరకు తీసుకున్నాం. ఇది వచ్చేసి గుడికి దగ్గరనే ఉంది. చుట్టూ కొద్దిగా ప్రకృతి వగేరా అంత బాగుంది. సో గైస్ వీఆర్ ఇన్ ప్రెసెంట్ త్రయంబకేశ్వర్ నౌ. నేను మా ఫ్రెండ్ 8 రూమ్ తీసుకున్నాం. కొంచెం కాస్ట్ తక్కువే పడింది, ఎందుకంటే మేము ప్రీవియస్ కూడా ఒకసారి వచ్చినాం. ఇప్పుడు మేము దర్శనానికి వెళ్తున్నాం. సో కాలినడకనైతే వెళ్తున్నాం. సో దర్శనం మేబీ 5 to 6 hours వరకు ఉంటుంది. ఇక్కడ వాళ్ళు చెప్పారు. లాస్ట్ టైం కూడా మాకు 6 hours పట్టింది. సో ఈసారి చూడాలి. 5 to 6 hours అంటున్నారు. సో దర్శనం మేము చూసుకొని అక్కడ లైన్ ఎలా ఉంటుంది ఏంటిది అనేది మీకు వీడియోస్ చేసి బ్లాగ్ ద్వారా చూపిస్తాం. బాయ్. అంత కష్టపడి వచ్చినాం, దానం చేసినాం, ప్రయాణం చేసినాం, అంత ఒక చిటికేసినట్టు మొత్తం నాశనం అయిపోయింది. దగ్గర 200 టికెట్ తీసుకున్న వాళ్ళకే 5 నుంచి 6 గంటల లైన్ అట. ఇక ఫ్రీ దర్శనం అయితే మర్చిపోండి. 8 నుంచి 9 లేకపోతే 10 గంటలు పట్టవచ్చు అంట. నైట్ మొత్తం అయిన మన పడుతుంది. సో మేము జస్ట్ ఇక్కడ ఉంది చూడు ఎంట్రన్స్, జస్ట్ దీన్ని దర్శనం చేసుకున్నాం. ఇక్కడ చూపెడతాను డిస్ప్లేలో. సో ఇదే మా దర్శనం అనుకోండి. లోపలికి పోవడం లేదు, మేబీ 50% ఎంతో మాకు ఇంకా హరియాణ పోర్టుక్స్లో పోవాలి కాబట్టి సో మేము ఇది స్కిప్ చేస్తాం. దేవాన్ ఫోర్ట్. సో ఇప్పుడు రూమ్కి వెళ్ళి కొద్దిగా రెస్ట్ తీసుకొని ఈవినింగ్ మేబీ బయటకు వెళ్తామేమో అట్లా చూడడానికి. బాకీగా రేపు హరియాణ ఫోర్ట్కి అయితే ప్రాపర్ వీడియో పక్క వస్తుంది. బాయ్.